మరి ఈరోజు భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ 8వ వార్డులో జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరమైనది. కోతుల బెడద అనేది ఈ జవహర్నగర్ కాలనీలే కాదు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా కోతులు మరియు కుక్కలు కోసము మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు వెంటనే మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మేము లెటర్ ఇచ్చి ఒక 2, 3 లెటర్లు ఇచ్చి 3 నెలలు 2 నెలలు అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం తెలియజేస్తున్నాము. ఈ కాలనీలో గత 20, 30 సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి హరికృష్ణ గారు చనిపోవడం చాలా బాధాకరం. కళ్ళ ముందటే చనిపోవడం వల్ల మా కనీసం రాత్రి నిద్ర లేని పరిస్థితి కూడా ఉంది. అతను చనిపోవడం ఎంతో బాధాకరం. ఇట్టి సమస్యను వెంటనే ప్రభుత్వం మరియు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కోతులు పట్టడానికి వెనువెంటనే అధికారులు ఎలా చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా కోతులు పట్టించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మా ప్రాణాలు పోతున్నాయి. మా ప్రాణాలు పోవడం మీకు ఇష్టమని అనుకుంటే అలాగే మీరు కానీ ఏదో ఒక రోజున మా జవహర్నగర్ కాలనీ అంతా కలిసి మున్సిపాలిటీ ఆఫీస్ని ముట్టడి చేసి అదే మున్సిపాలిటీ ఆఫీస్కి 100 కోతులు లోపలికి సొర్రగొట్టే బాధ్యత మా జవహర్నగర్ కాలనీ ఉంటుంది.